సో ఈ యాసిడ్స్లో మనకి కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గా ఒక షార్ట్ కట్ చెప్తాను. ఈ ఆక్సైడ్స్ని మనం హైడ్రాలసిస్ చేస్తే, వాటర్తో రియాక్ట్ చేస్తే మనకి వాటికి సంబంధించిన యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ N2O5 ఉంది. దీన్ని హైడ్రాలసిస్ చేయగా మనకి 2 moles ఆఫ్ HNO3 వస్తుంది. ఆక్సైడ్ ఏదైతే ఉందో ఇందులోని సెంట్రల్ ఆటమ్కి ఏ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుందో దాని నుంచి ఫామ్ అయిన యాసిడ్లో కూడా అదే ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది అనమాట. యాసిడ్లోని +3 ఉంటే దాన్ని నైట్రస్, లాస్ట్లో OES యాడ్ చేస్తాం అనమాట. అదే +5 ఉందనుకోండి నైట్రిక్ యాసిడ్, ఇక్ యాసిడ్ అని లాస్ట్లో యూజ్ చేస్తాం సఫిక్స్. మీరు తీసుకున్న ఆక్సైడ్ అనేది +3 అనుకోండి, +3 ఆక్సైడ్ నుంచి +3 ఆక్సిడేషన్ స్టేట్ ఉన్న యాసిడే ఫామ్ అవుతుంది. అంటే ఏం ఫామ్ అవుతుంది? నైట్రస్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఓకే, +5 నుంచి +5. అదే +4 ఉందనుకోండి, +4 నుంచి మనకి +3 +5 రెండు కూడా ఫామ్ అవుతాయి అనమాట. N2O3 ఏంటి? +3 ఆక్సిజన్ స్టేట్ కదా, సో HNO2 ఫామ్ అవుతుంది. అదే N2O4 ఇక్కడ +4 కాబట్టి ఒక +3 యాసిడ్, ఒక +5 యాసిడ్ అంటే HNO2 HNO3 రెండు ఫామ్ అవుతాయి అనమాట. ఓకే, క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆక్సైడ్ విల్ ఫామ్ బోత్ నైట్రస్ అండ్ నైట్రిక్ యాసిడ్ అని అలా అడగచ్చు. లేదా N2O3 ఇచ్చాడు అనుకోండి, N2O3 అనేది నైట్రిక్ యాసిడ్ ఫామ్ చేస్తుందా, నైట్రస్ యాసిడ్ ఫామ్ చేస్తుందా? ఓకే.